ఒక యవనస్తుడు జ్యోతిష్కుని దగ్గరికి వెళ్ళాడు. తన చేయి చూపించి, అయ్యా నా భవిష్యత్తు చెప్పు అన్నాడంట. అప్పుడు జ్యోతిష్కుడు ఆ చేయి చూసి, అయ్యా నీకు ధనరేఖ బాగుంది కనుక నువ్వు ధనవంతుడు అవుతావు అన్నానంట. అప్పుడు ఏమనిపిస్తుందండి? చాలా సంతోషం అనిపించింది. చదువు రేఖ చూసి, నీకు చదువు బాగా ఉంది కనుక మంచి చదువులు చదువుతావు, మంచి డిగ్రీలు చేస్తావు, మంచి పేరు వస్తుంది, ప్రఖ్యాతి పొందుతావు అని చెప్పినప్పుడు తన సంతోషానికి అవధులు లేవండి. అప్పుడు ఆయుష్ రేఖ చూసి, నీకు ఆయుష్ రేఖ బాగాలేదు కనుక తొందరగా చనిపోతావునంట. మానవుని యొక్క ఆయుష్ అల్పము స్వల్పము, అంతలో కనిపించి అంతలో మాయమైనటువంటి ఆవిరి లాంటిది. ఇదిగో నీటి మీద బుడగ లాంటి జీవితం మానవునిది. అందుకని కీర్తనలు 39:8 వాక్యం చదువుకుందాం. నా దినముల పరిమాణము నీవు బెత్తెడంతగా చేసి ఉన్నావు, నీ సన్నిధిలో నా ఆయుష్ కాలము లేనట్టే ఉన్నది. చాలామంది అనుకుంటున్నారు, ఇదిగో నాకును మరణానికి చాలా దూరం ఉంది, నేను అనేక దినములు జీవిస్తాను. చాలామంది ఇక మరణం గురించి ఆలోచన చేయటం లేదండి. ఇదిగో దినములు గడుస్తూ ఉన్నవి, మరణానికి మానవుడు దగ్గర అవుతున్నాడన్న ఆలోచన మానవునికి లేకుండా పోతా ఉంది. అలాగున మానవుడు, ఇదిగో మా తాతగారు ఉన్నారు, చనిపోయారు, ఇదిగో మాకున్నవారు ముందుగా ఉన్నారు, వాళ్ళు చనిపోయారన్న ఆలోచన మానవునికి ఆలోచన రాలేకపోతా ఉంది. అందుకు కారణం ఏమిటి? ఎందుకు ఈ యొక్క ఆలోచన మానవునికి రావటం లేదంటే, వేదాలు చెబుతున్నవి, దేహమీమాంసాని వేదాలలో రాయించబడి ఉంది. దేహమీమాంస అనగా ఇదిగో దేహము, దృశ్యము, పదార్థములని అర్థము. దేహం అనగా శరీరము, ఈ శరీర ఆలోచనలు, ఈ శరీరం గురించినటువంటి చింత యావత్తు కలిగి మానవుడు జీవిస్తూ ఉన్నాడు. ఈ శరీరానికి ఏమి కావాలో ఆలోచన చేస్తూ ఉన్నాడు, దానికోసం ప్రయాసపడుతూ ఉన్నాడు, ఇలాగున కాలం వెలబుచ్చుతూ ఉన్నాడు. దృశ్యమనగా కన్నులు ఆశించిన దానికి ప్రయాసపడుతూ ఉన్నాడు, పోరాడుతూ ఉన్నాడు. కనిపించిన అందమైన వాటి గురించి కావచ్చు, రమణీయమైన వాటి గురించి కావచ్చు, ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు, ఎడతెగకుండా పోరాడుతూ ఉన్నాడు. ఇదిగో పదార్థం అనగా ఇదిగో ఈ జానెడు పొట్ట కోసము మానవుడు ఆహార నిమిషములో కష్టపడుతూనే ఉన్నాడు. తన కాలమంతా వెళ్ళబుస్తూ ఉన్నాడు. ఉదయం లేచినాంచి ఈ శరీరం గురించి, ఈ కనులు ఆశించిన దాని గురించి, ఈ జానెడు పొట్ట గురించి ఎన్నో పనులు చేస్తూ ఉన్నాడు, ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు, ఈ జీవన పోరాటంలో మునిగిపోతూ ఉన్నాడు, కాలమంతా కూడా వెళ్ళబుచ్చుతూ ఉన్నాడు. ఆ తర్వాత మానవుడు మరణిస్తూ ఉన్నాడు. మరణించిన తర్వాత, భూస్థాపన జరిగిన తర్వాత 1 వారం 10 రోజుల కల్లా ఇదిగో ఆ మానవుడికి ఉన్నటువంటి గోర్లు ఊడిపోవడం ప్రారంభిస్తాయి. 2 నెలల తర్వాత అందంగా ఉన్నటువంటి జుట్టు అంతా రాలిపోతుంది. చాలామంది స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, చాలా అందముగా పెంచుకుంటూ ఉంటారు జుట్టు. ఆ జుట్టు అంతా రాలిపోతుంది. 6 నెలలు గడుస్తూ ఉండగా ఇదిగో ఈ రక్త మాంసములతో, ఈ చర్మముతో, ఈ అందమైన శరీరము నీరు కారిపోతూ ఉంటుంది. ఇందులో కండరములు కరిగిపోతూ ఉంటవి, ఈ చర్మం కరిగిపోతూ ఉంటుంది, ఇందులో పేగులు కావచ్చు, సమస్తం కూడా నీరు మాదిరిగా మారి అవి నీరు గారిపోతానే ఉంటుందండి. చివరికి ఎముకల గూడు మిగులుతుంది. అందుకని వేదాలు చెబుతూ ఉన్నవి, ఓ మానవుడా, ఈ ఎముకల గూడుకు రక్తము మాంసము కలిసి ఉండగా దాన్ని చూసి నువ్వు మురిసిపోతూ ఉన్నవేమో, మరణము నిన్ను వెంటాడుతూ ఉంది అని వేదాలు బోధిస్తూ ఉన్నవి. కానీ మానవుడు మాత్రము ఈ జీవన పోరాటములో ఇదిగో నేను మరణిస్తానన్న ఆలోచన మానవుడు మర్చిపోతూ ఉన్నాడు. ఎప్పుడు మానవుడు జ్ఞాపకం చేసుకుంటారంటే, మన ఇరుగు పొరుగు వారి కుటుంబంలో పొరపాటున మరణం సంభవిస్తే,
మన స్నేహితుల ఇంట్లో మరణం సంభవిస్తే, దూర బంధువుల ఇంట్లో మరణం సంభవిస్తే, ఏదో ఒక రూపంలో మరణము ఒక మనిషిని ఆవహించినప్పుడు, అది తీసుకోపోయినప్పుడు, ఆ కార్యక్రమానికి మనం వెళ్ళినప్పుడు, అక్కడ బోధించిన బోధనలు బట్టి, అక్కడ బాధపడుతున్న బాధను బట్టి మానవునికి ఒక ఆలోచన వస్తుంది. నిజమే కదా, ప్రతి మానవుడు మరణించవలసినదే అన్న ఆలోచనతో ఇంటి దగ్గరికి వచ్చి దాన్ని మరిచిపోయి మరలా ఈ జీవన పోరాటంలో ముందుకు మానవుడు కొనసాగిపోతా ఉన్నాడు. ప్రేమైన దేవుని బిడ్డ, ఇదిగో మరణించేటువంటి ఆ యొక్క వ్యక్తి సజీవంగా ఉండటం గల కారణమేమి? అందుకనే బైబిల్ వాక్యం చెబుతా ఉంది, ఈ శరీరం కేవలం నిష్ప్రయోజనమైనది, దీనిని జీవింప చేయునది, నడిపించగలిగినది, ఇందులో నివసిస్తున్నటువంటి దేవుని నోటిలో నుంచి వచ్చినటువంటి ఆత్మయే ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ ఆత్మ వెళ్ళిపోతే ఈ శరీరము ముందు చెప్పినట్లుగా ఈ రక్త మాంసములన్నీ కూడా చివరికి నీరు కారిపోతవి. అలాగైతే ప్రేమైన దేవుని బిడ్డ, ఈ యొక్క ఆత్మ దేవుని దగ్గర నుంచి వచ్చింది. తిరుగా ఈ యొక్క ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళాలంటే మనం ఏం చేయాలి? ఈ ఆత్మను గురించిన ఆలోచన చేయాలి. ఈ ఆత్మకి ఏమవసరమో, ఏ విధంగా మనం పోరాడితే ఆ దేవుని నుంచి వచ్చేటువంటి ఆత్మ మరలా దేవునితో కలుసుకోగలదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ ఆలోచన మనం కలిగి జీవిస్తే, ఇదిగో చెబుతా ఉంది ఈ వేదము, ఎవరు ఆ యొక్క దేవునితో మరలా ఈ ఆత్మ, ఎవరి ఆత్మ కలుసుకోగలదు అని ఆలోచన చేస్తే, దేవుని యొక్క ఆజ్ఞలను ఎవరైతే పాటించగలుగుతారో, ఎలాంటి వాడో ఆ దేవుడు. ఋగ్వేదంలో రాయించబడింది, కోటి సూర్య ప్రభావముల కంటే మహా వెలుగుతో ఆ స్వర్గమందు, ఆ పరలోకమందు ఆయన సింహాసనాసీనుడే ఉన్నానంట. చప్పలు కొడుతూ దేవుడు మయం పరుద్దాం. ఇదిగో ఋగ్వేదంలో రాయించబడింది, మునులు, దైవభక్తి కలిగిన వారు అనేకులు ఆయన గురించి చెబుతా ఉన్నారు. మానవుడు ఎప్పుడు ఆయనను ఎవరు కూడా చేరుకోలేరు, ఆయన మహా వెలుగును ఎవరు చూడలేరు. ఆయన సృష్టించినటువంటి సూర్యుడిని మానవుడు చూడలేకపోతా ఉన్నాడు. కోటి సూర్యుల ప్రభావం కంటే మహా వెలుగునటువంటి ఆ దేవుణ్ణి ఈ మానవ కనులు చూడలేవంట. అలాగైతే ప్రేమైనటువంటి దేవుని బిడ్డ, ఆయనలో విడిపోయిన నీవు నేను మరలా ఆయన్ను మనము ఎలా చేరుకోగలగాలి? అక్కడ వేదాలు రాయించబడిన మాట ఏమిటంటే, మానవుడా, అలాంటి దేవుడు మానవుడికి ఇచ్చినటువంటి ఆజ్ఞను మానవుడు పాటించాలి. కానీ జనులు దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞను, ఈ భూమి ఆకాశములను భూజలచర రాశులను కలగజేసిన ఆ దేవుని యొక్క ఆజ్ఞను మానవుడు పట్టించుకోవడం లేదు. ఆ ఆజ్ఞల గురించి మానవుడు ఆలోచించడం లేదు. దేవుని యొక్క ఆజ్ఞకు మానవుడు భయపడటం లేదు. ఎవరైతే భయపడి ఇదిగో మాట్లాడుతుండగా, నడవడిక నడుస్తూ ఉండగా, జీవిత విధానములో, బ్రతుకులో ఎవరైతే ఇదిగో నా మాట, నా మార్గము, నా ఆలోచన దేవుని యొక్క ఆజ్ఞకు లోబడి ఉందా, లోబడకుండా ఉందా అన్న ఆలోచన, భయం కలిగి ఎవరైతే నడుస్తారో వారు ఆ దేవుణ్ణి చేరుకోగలరు. చప్పలు కొడుతూ దేవుడు మహిమ పడదా. హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎవరైతే నామకార్థముగా భక్తి చేస్తున్నామని చెప్పేసి వారి క్రియలు, వారి ఆలోచనలు, వారి పద్ధతులు మారకుండా ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ నామకార్థంగా ఎవరైతే ప్రభువా ప్రభువా అని పిలిస్తే నువ్వు ఎవరో నాకు తెలియదని దేవుడు చెబుతాడు. అలాంటి వారి జీవితం ఎలాగుందని దీని ఒక వాక్యం చెబుతా ఉంది, వేదాలు చెబుతా ఉన్నవి. భగవద్గీత ఏమని చెబుతా ఉందంటే, అయ్యా, ఒక మురికి గుడ్డను తీసుకుని పోయి మంచి రంగు డబ్బాలో తీసి అలా ముంచి బయట వేసి ఆరవేస్తే అది కొత్త బట్ట కానే కాదు, అది మురికిగానే కనిపిస్తూ ఉంది. అలాగని చవుడు నేలలో విత్తనాలు వేస్తే ఏ విధంగా అక్కడ పంట రాదో, అలాగనే పాపముతో, శాపముతో, అసహ్యముతో వారి ప్రవర్తన జీవితం మారకుండా భక్తి చేస్తే అలాగనే వారు పాపముతో, శాపముతో నింపబడిన వారై వారు పాతాళానికి వెళ్ళిపోతారని రాయించబడి ఉంది. ఈరోజు బతికున్నామని చెప్పేసి
ఈ శరీర మాంసములు ఎముకల గూడు కోసము మానవుడు 6 నిమిషాలు పాటు పడుతూ ఉన్నాడు. కానీ ఇదిగో ఈ యొక్క ఎముకల గూడును, రక్త మాంసములను వృద్ధి చేసేటువంటి, శక్తినిచ్చేటువంటి ఆత్మను గురించి మానవుడు మర్చిపోతా ఉన్నాడు. ఈరోజు ఈ శరీరము, ఈ కనులు, ఈ జ్ఞాన పొట్ట నిన్ను పని చేయమని ఒత్తిడి చేస్తూ ఉంది. ఆ పని చేయటకు ఉసిగొలుపుతా ఉంది. మంచిదే, పని చేసుకోవాలి, ఈ జ్ఞాన పొట్టను నింపుకోవాలి, మంచి కుటుంబం, మంచి ఇల్లు కట్టుకోవాలి, మంచి ఉద్యోగం సంపాదించుకోవాలి. కానీ ఇవన్నిటికీ శక్తినిస్తున్నటువంటి ఆత్మను గురించి మర్చిపోకూడదు. కారణం ఏమిటంటే ప్రేమైన వాళ్ళారా, ప్రతి మనిషిని ఇదిగో అనుక్షణము, అనుదినము, ప్రతి దినము మరణం వెంటాడుతూ ఉంది. చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు మరణము వెంటాడుతూ ఉంది. అది ఎలాగ వెంటాడుతూ ఉంది అంటే ఒక చిన్న మాట చెప్పి నేను ముగించబోతా ఉన్నాను. అది ఎలాగే వెంటాడుతుందంటే, ఒక కప్ప ఉంది, ఆ కప్ప ఎదురుగా ఒక పురుగు ఉందంట. అమ్మ ఏముంది? ఒక కప్ప ఉంది, ఆ కప్ప ఎదురుగా ఒక పురుగు ఉంది. అప్పుడు ఆ కప్ప అనుకుంటా ఉంది, ఈరోజు నాకు మంచి ఆహారం దొరికింది. దాని వెనకేముంది? కప్ప వెనక ఒక పాము ఉందంట నిలబడి. ఆ పాము ఏమనుకుంటుంది? ఇదిగో ఈ కప్పని తిని కడుపు నింపుకుంటాను, ఈరోజు మంచి భోజనం దొరికింది అనుకుంటుందంట. అలాగనే ఆ యొక్క పాము వెనక ఒక నెమలు ఉంది. ఇదిగో ఈరోజు ఒక మంచి ఆహారం నాకు దొరికింది, ఈ పాము నాకు ఆహారం అయిపోతా ఉంది, ఈరోజు నేను సమృద్ధిగా ఉంటాను అనుకుంటుంది. అలాగనే ఆ నెమలి వెనక ఒక వేటగాడు ఉన్నాడు. ఈరోజు ఈ నెమలిని కొట్టేసి తీసుకుని పోయి వండుకొని తినాలి. ఈరోజు కూడా మానవుని జీవితం అలాగే ఉంది. నీకు ఎదురున్నటువంటి అనేకమైన పరిస్థితుల గురించి ఆలోచించుకుంటున్నావు. ఈరోజు పంట పండింది, సంతోషం. ఈరోజు ఉద్యోగం వచ్చింది, సంతోషము. తినుము, త్రాగము, సుఖించుము, ఆనందించుము. అయ్యో, ఆహ్లాదకరమైన జీవితాన్ని అనుభవించుదామని చెప్పేసి మానవుడు ముందుకు వెళుతూ ఉన్నాడు. కానీ ఈరోజు నీకు రోజులు గడుస్తూ ఉన్నాయా, నెలలు గడుస్తూ ఉన్నవా, సంవత్సరాలు నిండుతూ ఉన్నవా, ఇదిగో మరణము నిన్ను వెంటాడుతూ ఉంది. ఒక కప్ప ఒక పురుగును వెంటాడినట్లు, ఒక పాము ఒక కప్పను వెంటాడినట్లు, ఇదిగో ఆ పామును ఒక నెమలి వెంటాడినట్టు, ఆ నెమలిని వేటగాడు వెంటాడినట్లు మానవుడా మరణముని వెంటాడుతూ ఉంది. ఆ మరణం చేతుల్లోకి ప్రతి ఒక్కరూ వెళ్ళవలసినదే.